ఇది అత్తారింటికి దారేది సినిమా క్లైమాక్స్ సీన్ డైలాగ్స్ కావు. యువ గంగాళం ముగింపు సభకు ఎందుకు వెళుతున్నావని సైనికులు ప్రశ్నించినప్పుడు పవన్ చెప్పిన డైలాగ్స్ ఇవి. చిన్నప్పుడు అంటే 10 ఏళ్ల క్రితం ఆయన చెబితేనే పార్టీ పెట్టాను. ఈ రోజుకు ఆయన అడిగారని ఈ సభావేదికపై అడుగు పెట్టాను. యువ గంగాళంలో గ్లాసును ముంచేశాను. మీరొచ్చి ఆయన పల్లకి మోయలేరా? రాజకీయాల్లో ప్రతి సమస్యకు 2 దారులుంటాయి. ఒకటి ప్యాకేజీ పుచ్చుకుని బానిసలా బతకడం, 2 ఆత్మగౌరవంతో ఒంటరి పోరాటం చేయడం. నేను మొదటిది ఎంచుకున్నాను, మీరు రెండోది సెలెక్ట్ చేసుకున్నారు. ఒక్కసారి నా దారికొచ్చి చూడండ్రా, ఒక్కసారి. ఆయనెందుకు నన్ను వదలడో తెలియదు, మీరెందుకు అతని పల్లకి మోయరో అర్థం కాదు. చాలా కోపంగా ఉండేదిరా. కంటికి కనబడిన శత్రువుతో బయటకు కనబడని యుద్ధం చేసేవాడినిరా. బాగుండడం అంటే బాగా ఉండటం కాదు, పొత్తులు పెట్టుకోవడం, ప్యాకేజీలు పుచ్చుకోవడం. అందుకే నేను ఎంత సంపాదించినా మీరు పల్లకి మోయడం లేదన్న లోటు అలాగే ఉండిపోయిందిరా. ఇప్పటికీ గుండెలో బాబు కోసం ఓ గది, లోకేష్ కోసం మరో గది, నేను సంపాదించిన ప్రతి ప్యాకేజీలో ఒక పావల మీకోసం అలాగే ఉంచేశాన్రా. మీరంటే నాకు చాలా ఇష్టంరా. మీరు ఒక్క మాట చెప్పండి, కష్టం బాబు ఇంటి కాంపౌండ్ వాళ్ళు దాటకుండా కాపలా కాస్తా. ఎప్పుడో ఒకసారి బాబును దూషించిన తప్పుకు అనేక సంవత్సరాలుగా సారీ చెబుతూనే ఉన్నానురా. ఇక వెయిట్ చేయడం నా వల్ల కాదు. కుదిరితే క్షమించండి, లేదంటే పార్టీ వదిలిపోండి. కానీ నేను బాబు బాటలోనే ఉంటాను, కలిసుంటాను. గుర్తుంచుకోండి, దయచేసి గుర్తుంచుకోండి. ఇదే ఇప్పుడు పాలిటిక్స్లో పవన్ చెబుతున్న డైలాగ్స్. పొత్తు ఎందుకు పెట్టుకున్నావు? ఎన్ని సీట్లు అడిగావు? సీట్ షేరింగ్ ఎందుకు అడగలేదు? లోకేష్ అత్యంత అవినీతి పరుడు అన్నది నువ్వే కదా. ఒక అసమర్థుని జీవయాత్ర సభలో నీకు ఈ కమెడియన్ పాత్ర ఎందుకు అన్న కార్యకర్తలకు పవన్ చేసిన ఉద్బోధ ఇదే. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఎవరో కొందరు అభిమానుల్ని మోసం చేసినట్టు ప్రజలందరినీ మోసం చేయలేవు. గంగాళంలో గాజు గ్లాసును ముంచేసిన నిన్ను ప్రజలు 10 ప్రశ్నలు అడుగుతున్నారు. లోకేష్ పై ఒట్టేసి వాటికి సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 1, నీ తల్లిగారిని లోకేష్ చంద్రబాబు 100 కోట్లిచ్చి దూషించారని నువ్వే అన్నావు. మరి గంగాళంలో గ్లాసును ఎందుకు ముంచేశావు? క్వశ్చన్ నెంబర్ 2, లోకేష్ లాంటి అవినీతి పరుడు ఈ దేశంలో ఎవ్వరూ లేరని నువ్వే అన్నావు. మరి గంగాళంలో గ్లాసును ఎందుకు ముంచేశావు? క్వశ్చన్ నెంబర్ 3, కుక్క బిస్కెట్లు వేసినట్టు నీకు 4 సీట్లు పడేస్తే చాలని లోకేష్ అన్నాడని నువ్వే అన్నావు. మరి గంగాళంలో గ్లాసును ఎందుకు ముంచేశావు? క్వశ్చన్ నెంబర్ 4, జనసేనను ఒక ఉంపుడు పార్టీగా చంద్రబాబు చూస్తున్నాడని నువ్వే అన్నావు. మరి గంగాళంలో గ్లాసును ఎందుకు ముంచేశావు? క్వశ్చన్ నెంబర్ 5, బాబుకు కాపులు ఎన్నాళ్లు ఒడిగం చెయ్యాలి, ఈ బానిస బతుకులొద్దని నువ్వే అన్నావు. మరి గంగాళంలో గ్లాసును ఎందుకు ముంచేశావు? క్వశ్చన్ నెంబర్ 6, బాబు లోకేష్ మనల్ని అవమానిస్తుంటే మనకు ఆత్మగౌరవం లేదా అని నువ్వే అన్నావు. మరి గంగాళంలో గ్లాసును ఎందుకు ముంచేశావు? క్వశ్చన్ నెంబర్ 7, బాబు దోచిన సొమ్మంతా లోకేష్ భవిష్యత్తు కోసం హెరిటేజ్లో పెట్టాడని నువ్వే అన్నావు. మరి గంగాళంలో గ్లాసును ఎందుకు ముంచేశావు? క్వశ్చన్ నెంబర్ 8, నీ కొడుకుని సీఎంను చేయటానికా నేను జనసేన పెట్టింది అని బాబును నువ్వే ప్రశ్నించావు. మరి గంగాళంలో గ్లాసును ఎందుకు ముంచేశావు? క్వశ్చన్ నెంబర్ 9, ఎన్టీఆర్ బొమ్మ లేకుండా పొత్తులు లేకుండా గెలిచే దమ్ము బాబుకు లేదని నువ్వే అన్నావు. మరి గంగాళంలో గ్లాసును ఎందుకు ముంచేశావు? క్వశ్చన్ నెంబర్ 10, ఇంట్లో జరిగే సీట్లు ప్యాకేజీల చర్చలను బాబే పత్రికలకు లీక్ చేస్తున్నాడని నువ్వే అన్నావు. మరి గంగాళంలో గ్లాసును ఎందుకు ముంచేశావు? ఈ 10 ప్రశ్నలు ప్రజలు అడుగుతున్నారు. వీటికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి.